హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు. మేము బాగున్నామండి. మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ ఏం చేస్తున్నారండి? మేము పని మీద గుంటూరు వెళ్ళామండి. ఫంక్షన్స్ అవి ఉన్నాయని చూసొద్దామని. ఇక ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు అని ఎండలకి అక్కడే ఉన్నామండి 10 రోజులు. ఒడియాలు పెట్టామండి. మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటి మీద ఒడియాలు పెట్టాము. మినపొడియాలు పెట్టామన్నమాట. మినపొడియాలు చాలా బాగుంటాయని పప్పుచారులోకి, పప్పు కూరల్లోకి చాలా బాగుంటాయండి మినపొడియాలు. అందుకని ఒకరోజు పెట్టామన్నమాట పొద్దున్నే అమ్మాయి వాళ్ళ ఇంటి మీద. మేము 10 రోజులు అయిందండి. ఇక అసలు గుంటూరులోనే సరిపోయిందండి. వెంబటే వెళ్దాము ఫంక్షన్ చూసుకుని వచ్చాము 4 రోజుల్లో. కానీ అక్కడే సరిపోయిందండి. ఏం చేస్తాం, విజయవాడలో అమ్మాయి వాళ్ళు ఇల్లు మారారు. ఇక అక్కడ ఇక్కడ తిరుగుతా మధ్యలో ఇంకో ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్ చూసుకొని ఇక ఎక్కడే సరిపోయిందండి. అందుకని మధ్యలో నిన్న వెళ్ళాడు ఆయన నిమ్మ తోట చూసి వద్దామని. చాలా రోజులైంది కదా, తోటకి నీళ్ళు ఉండయో లేవో అని చూసి వస్తానని మళ్ళీ ఆయన వెళ్ళాడనమాట. వచ్చి ఎప్పుడు ఉండలేదండి, అసలు ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు. ఈ ఎండలకి మేము కూడా దడిసి సరేలే ఏం పెద్ద పనులు ఉండేలే అని ఇక ఉన్నామన్నమాట. రెండు ఫంక్షన్లు అయినాయండి గుంటూరులో. బర్త్డే ఫంక్షన్ ఒకటి, ఇంకోటి పెళ్ళి 41 సంవత్సరం నిండిన సందర్భంగా ఒకటి అనమాట. ఇంకా అలా వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా రాలేదండి మేము. 2-3 రోజుల్లో వచ్చేయాలి గొట్లగట్టు అయితే ఇంకా రాలేదన్నమాట మేము. భయంకరమైన ఎండలు వేసినాయండి ఈ సంవత్సరం, ఎక్కువ అనమాట. చాలా ఎండలుగా ఉన్నాయి బాగా. పొద్దున్నే 5:30కి పైకి వచ్చి పెట్టామన్నమాట. పిండి గ్రైండర్కి వేయించుకొచ్చారు. మెత్తగా గట్టిగా ఉండాలండి వడియాలకి, అందుకని అలా గ్రైండర్కి వేయించిందనమాట. తెల్ల కాగితం, బాగా మంచి కాగితం కొనుక్కొచ్చారు. అక్కడ గుంటూరులో విజయవాడలో ఉంటా ఇక ఫంక్షన్లకి తిరుగుతా ఎండలకి ఇక్కడే సరిపోయింది. 10 రోజులు గడిచిపోయినాయి మాకు. ఎట్ట గడిచిపోయినాయి అర్థం కాకుండా. అంతలోకి చిన్నమ్మ ఇల్లు షిఫ్ట్ అవుతుంటే ఈ సర్ది నాకు వెళ్తురు కానీ అంటే ఉండామన్నమాట. ఇప్పుడు ఆయన నిమ్మతోట చూసి నీళ్ళు ఏమన్నా వేసేసి వచ్చేస్తాను, ఇంకా 2 రోజుల్లో అన్నీ చేసుకుని వెళ్దామని చెప్పి వచ్చాడనమాట. గొట్లగట్టు వెళ్ళాడు. ఎక్కువ లైవ్లు కూడా పెట్టలేకపోయానండి, ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నాను. ఏదో ఒకటి అరా చేస్తా, ఎప్పుడన్నా 2 రోజులకు ఒకసారి లైవ్ పెడుతున్నాను అనమాట. కుదరట్లేదండి, ఏమనుకోబాకండి అందరూ. మళ్ళీ గొట్లగట్టి వెళ్ళిన తర్వాత అన్నీ మామూలుగానే ఇది చేస్తాను. ఇక్కడ కుదరట్లేదనమాట. ఈ మినపడాలు పెట్టేది బాగానే పెడతామండి, అందరం పెట్టాము. మా అమ్మాయి పెట్టింది, మా ఏపరాలు పెట్టింది, నేను పెట్టాను, బాగానే పెట్టామన్నమాట. ఎంత ఒక గంట పట్టిందండి, అంతే. గంట పట్టినట్టు పట్టింది. ఇప్పుడు తెచ్చుకుంటే పోద్ది, సరిపాను చూసుకుని ఎలాంటి కావాలి, ఏ సైజు కావాలి వాడుకోవడానికి సరిపోదు. తెల్లారేపాటికి వచ్చేస్తున్నాయండి ఎండలు, భయంకరంగా వచ్చేస్తున్నాయి. అదేలే అప్పుడు తీసేసారు, చాలా వేస్ట్. నేను కొంత అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు 4 రోజుల్లో వచ్చేద్దామని వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చినాక ఏందో ఈసారి ఎండలకి కదలలేకపోయాం.
మా సబ్స్క్రైబర్లు అందరూ బాగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లైవ్ పెట్టలేదని, బామ్మగారు లైవ్ పెట్టలేదని. కుదిరితే ఇవాళ పెడతాను, లేకపోతే మళ్ళీ ఇంకా రేపు బుధవారమో గురువారమో గొట్లగట్టు చేరుతామమ్మా. పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ, చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ కాలక్షేపం చేసేసామన్నమాట ఈసారికి మేము. ఒకరోజు బుడంపాడు నర్సరీ దగ్గరికి కూడా వెళ్ళి వచ్చామండి. ఇద్దరు సూర్యుడు వచ్చినాడు. ఇలాగే పేపర్ వేసుకొని సగ్గుబియ్యలు కూడా పెట్టుకోవచ్చండి. ఉడకబెట్టుకొని పెందలాడి పొద్దున్నే ఉడకబెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట. నీట్గా రౌండ్గా అన్నీ ఒకే సైజుగా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. బాగా బోలు ఉండాలంటాడు. మీరు అందరూ బామ్మకి సెకండ్ శాలరీ వచ్చిందో రాలేదో అనుకుంటున్నారు కదండి. సెకండ్ శాలరీ కూడా పడిందండి నాకు. నేను గుంటూరు వచ్చిన తర్వాత పడింది అనమాట, తెలిసిందనమాట. తర్వాత మెసేజ్ వచ్చింది నాకు. చిన్నులపాయని జీలకర్ర వేస్తే కొంచెం అట్లా అలవాటు అయిపోయి చిన్నక్కయ్య బాగా వేసేది, నేను బాగా వీడియోలు చేయటమే కొంచెం ఇక్కడ ఇరుక్కుపోయి నేను ఇళ్ళల్లో అమ్మాయి వాళ్ళ ఇళ్ళల్లో ఉంటున్నాను కదండి. వీడియోలు చేయటమే సరిగ్గా కుదరట్లేదు, కాలక్షేపం చేసేస్తున్నాం ఏదో టైం పాస్గా. అక్కడికి వచ్చిన కాడి నుంచి మళ్ళీ మామూలుగా చేస్తానండి. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా మంచివాళ్ళు, మమ్మల్ని బాగా ఆదరిస్తారండి. బామ్మగారు బాబాయ్ గారు అంట ఎప్పుడెప్పుడు కనిపిస్తామా అన్నట్టుంటారు మా వాళ్ళందరూ. మళ్ళీ మామూలుగా 2 సార్లు 3 సార్లు పెడతానండి. కొంచెం చల్లబడి వర్షం పడితే మాకు కూడా మిమ్మల్ని ఎప్పుడు చూడాలనే ఉంటుందండి సబ్స్క్రైబర్లందరినీ. లాంగ్ వీడియో పెట్టాలన్నా, వంటల వీడియోలు పెట్టాలన్నా మళ్ళీ అక్కడికి రావాలండి, గొట్లగట్టి రావాలి. ఇంకా 2-3 రోజులు పట్టుద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం, ఇంకొక వీడియోలో నెక్స్ట్.